మీరు టీవీ చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు నోటిఫికేషన్స్ వచ్చాయా అని ఫోన్ తీసుంటారు. ఇలా ఎవ్రీడే ఒక న్యూ నోటిఫికేషన్ కోసమో లేదా న్యూ మీమ్ వచ్చిందని మల్టిపుల్ టైమ్స్ డిజిటల్ ఓవర్లోడ్ ఎక్కువైంది. ఇవాళటి యంగ్స్టర్స్లో డోపమిన్ ఓవర్లోడ్ ఎంత ఎక్కువైంది అంటే వాళ్ళకు ఒక సింపుల్ రీడింగ్ బుక్ కానీ ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం కానీ ఇచ్చి సాల్వ్ చేయమంటే వాళ్ళకి చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ ఓవర్లోడ్ వల్ల యువర్ బ్రెయిన్ ఈస్ కంటిన్యూస్లీ స్టిమ్యులేటెడ్ అండ్ దట్ ఆల్సో క్యాన్ ఏజ్ యువర్ బ్రెయిన్ ఫాస్టర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్. ఇవాళ మేము డిజిటల్ బ్రెయిన్ ఫంక్షన్ అనాలిసిస్ చేసిన వాళ్ళల్లో ఎంతో మంది క్లయింట్స్లో కూడా ఎవరైతే కంటిన్యూస్ ఫోన్ స్క్రోలింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో అటెన్షన్ స్పాన్, వర్కింగ్ మెమరీ, బ్రెయిన్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ ఇవన్నీ స్లో డౌన్ అయిపోయి ఉన్నాయి. అంటే వాళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతే రిస్క్ ఆఫ్ అల్జైమర్స్ ఇస్ వే హయ్యర్. సో కంపేర్ టు అవర్ పేరెంట్స్, కంపేర్ టు us, the younger generation today are at higher risk for Alzheimer's disease. So that's why బ్రెయిన్ ఏజింగ్ ని స్లో డౌన్ చేయాలి అంటే ఒక సింపుల్ పిల్లో లేకపోతే డైలీ 1 ఎక్సర్సైజ్ అలా సింపుల్ గా ఒక్కొక్కటి చేస్తే సరిపోదు. ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్.